నెరవేర్చలేనప్పుడు బడ్జెట్ లేనప్పుడు ఖజానా ఖాళీగా ఉంది అన్నప్పుడు వాళ్ళు ఎన్నికల టైంలో హామీలు ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు ప్రజలు. హామీలు ఇచ్చారంటే వాళ్ళు చేయగలనని అనుకున్నారు మేడం. అమౌంట్ ఎలా కూడా గ్యాదర్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఇది లో బడ్జెట్ అయినా వాళ్ళేం ఆపలేదుగా, ఒక్కొక్కటి చేస్తున్నారు, స్టెప్ బై స్టెప్ చేస్తున్నారు. ఇప్పుడు అమ్మఒడి అన్నారు, నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ జూన్ నుంచి ఇస్తానన్నారు. మళ్ళీ ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అన్నారు, అది ఇస్తున్నారు. ఏది ఇవ్వనని చెప్పలేదు కదా. జగన్ గారి ప్రభుత్వం ఇచ్చింది, చంద్రబాబు గారి ప్రభుత్వం అన్ని ఏ ప్రభుత్వం మాట అంటే అది మాట నిలబెట్టుకుంది మేడం. వీళ్ళు నిలబెట్టుకుంటారు. మరి ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వల్ల ఆ తర్వాత ఈ హామీలు నెరవేర్చలేకే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులనే కానీ సోషల్ మీడియానే కానీ కార్యకర్తలనే కానీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. అది నిజమే అంటారా? రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా అరెస్ట్ చేస్తున్నారు కదా మేడం. రెడ్ బుక్ అరెస్ట్ చేయటం, ఎవరు చేసిన తప్పుకి వాడి కర్మ అనుభవించక తప్పదు. మనకు తెలుసు జగన్ గారు సీఎం కానప్పుడు ఆయన ఎన్ని బాధలు పడ్డారో తెలుసు. ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం కానప్పుడు ఆయన ఎన్ని బాధలు పడ్డారో తెలుసు. ఎవరు చేసిన పాపం వాళ్ళకి ఎంటబడుతుంది అంతే. కానీ చంద్రబాబు నాయుడు గారు అంత 40 ఏళ్ల అనుభవం ఉన్న మనిషి ఈ రోజున మన ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ ప్రభుత్వానికి వాళ్ళ ఆ మనుషులకి కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళకి ఎట్లాంటి మంచి పనులు చేయొద్దు, వాళ్ళకి సంబంధించిన ఏ పనులు మీరు చేయడానికి వీల్లేదు అని చెప్పేసి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? అలా మాట్లాడడం కరెక్ట్ అంటారా? ఇది మాత్రం కాదు మేడం. మీరు జగన్ గారి ప్రభుత్వం చూశారు. ఏ పార్టీ అయినా సరే మనకు ఓటు అయిపోయినా సరే వాళ్ళందరికీ పథకాలు ఇవ్వండి, ప్రజలందరికీ పథకాలు ఇవ్వమన్నారు. నేను ఓటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు. మరి మేడం గారు చెప్పారు, నేనైతే ఇది వినలేదు కాబట్టి ఇప్పుడు చెప్పారు మేడం గారు, న్యూస్ మేడం గారు. నేను అందుకని చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ ఒకేలా చూడాలండి. గవర్నమెంట్ అంటే ఏంటి? బై ద పీపుల్ ఫర్ ద పీపుల్. మీరు ప్రజల కోసం ఉన్నారు, వాళ్ళ పార్టీ వీళ్ళ పార్టీ అని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పలేదు. అన్ని పార్టీల వాళ్ళకి పథకాలు అందించండి అని చెప్పారు. పెద్ద అయినా మీకు చెప్పేంత కాదు, మీరు కూడా అందరికీ వర్తించాలి, పథకాలు అందరికీ వెళ్ళాలి, అందరినీ ఒకేలాగా చూడండి. తప్పులు అందరూ చేస్తారు. మీరు పెద్ద అయినా మీకు ఏదైనా తెలుసో తెలియక ఎవరైనా తప్పు చేస్తే క్షమించండి, కానీ ఇలా మాత్రం మీరు పెద్ద అయినా అలా అనకూడదు సార్. ఏదైనా నేను తప్పు మాట్లాడితే క్షమించండి సార్ చంద్రబాబు నాయుడు గారు.